హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అరుణ గిరీష్ అండ్ బ్లాగ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే వీడియోలకైతే వెళ్ళిపోద్దామండి. ఇక్కడ నేను శనివారాలు పూజ అయితే చేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే మనము ఎలా విశిష్టత ఏమిటి, పురటాసి మాసం అంటే ఏమిటో తెలుసుకున్నామండి. ఫస్ట్ కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన ఈ భూమిపైన అవతరించిన మాసమే పురటాసి మాసంగా భక్తులు భావిస్తారు. మనము తమిళియన్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఇది ఎక్కువగా పురటాసి నెల అనేసి తిరుమల శనివారాలని మనం పిలుస్తామండి. ఎక్కువ తమిళియన్స్ పురటాసి నెల అంటారు. ఈ మాసంలో స్వామివారిని దర్శించుకోవడానికి ఇష్టపడతారు. ఈ నెల మొత్తం చాలా భక్తి శ్రద్ధలతో స్వామివారిని ప్రార్థిస్తారు. మద్యం మాంసం లేకుండా స్వామివారిని స్మరిస్తూ దూర ప్రాంతాల నుంచి సైతం కాలినడకగా తిరుమలకి వెళ్తారండి చాలామంది. ఈ సాంప్రదాయము ఫస్ట్ తమిళియన్స్ అయితే ప్రారంభించారు. ఈ రోజుకి స్వామివారి భక్తులు ఎక్కడున్నా ఈ పురటాసి మాసాన్ని ఎక్కువగా ఇష్టపడి చేస్తారు. తిరుమల శనివారం అంటే ఏమిటి, ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తారో, ఈ శనివారాల్లో పాటించాల్సిన నియమాలు ఏమిటి, శ్రీనివాసుని ఏ విధంగా పూజించుకోవాలి, ప్రత్యేకించి ఈ తిరుమల శనివారాలు ఏ సమయంలోనే తిరుమల బ్రహ్మోత్సవాలు ఎందుకు చేస్తారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఈరోజు తిరుమల శనివారాల గురించి తెలుసుకున్నామండి. ఏ రోజు వరకు జరుపుకోవాలి, ప్రత్యేకించి శని గృహ ప్రభావం వలన ఎవరికైతే ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వారికి ఈ తిరుమల శనివారాలు చాలా మంచి రోజులు. తప్పకుండా ఈ స్వామి పూజ ఈ సమయంలో చేసుకోవడం వలన మనకి శని గృహ ప్రభావం ఎలా తగ్గుతుందో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఓం నమో వెంకటేశాయ. ఈ తిరుమల శనివారాలు ప్రత్యేకతగా చాలామందికి తెలియకపోవచ్చు, కానీ తిరుపతిలో అలాగే కర్ణాటక, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో కూడా చాలా చక్కగా ఈ తిరుమల శనివారాలు చాలా ఘనంగా జరుపుకుంటారు. మనం కూడా కార్తీక మాసంలో ఎంత ఘనంగా శివారాధన చేస్తామో తిరుమల శనివారాల్లో కూడా స్వామి అంత ఘనంగా పూజ చేస్తారు. అక్కడ వీటిని తిరుమల శనివారాలు కాదు, పురటాసి మాసం అని కూడా అంటారు. అంటే మనకి నెల రోజులు ఈ మాసం ఉంటుంది, అంటే 1 మంత్ 30 days ఉంటాయండి. ఈ నెల రోజులు ప్రత్యేకించి శనివారాలు బాగా ఘనంగా ఈ శ్రీనివాసునికి పూజ చేసుకుంటారు. శనివారాల్లో కూడా ఏమో అంటారు కదా, మనకి బేస్ సంఖ్య అంటారు కదండి. మనం చదువుకుంటున్న రోజుల్లో బేస్ సంఖ్యలో వచ్చే శనివారాలు అంటే మొదటి శనివారం, 3వ శనివారం, 5వ శనివారం ఇలా ప్రత్యేకించి బేస్ సంఖ్యలో వచ్చే శనివారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి తిరుమల శనివారాన్ని కూడా పిలుస్తారు. ఈ రోజులకి ఎందుకు ప్రాముఖ్యత కలిగి ఇప్పుడు ఎందుకు ప్రాముఖ్యత ఇస్తారనేసి తెలుసుకున్నాము. ఈ కలియుగంలో మనం అందరినీ కాపాడటం కోసం కలియుగ ప్రత్యేక దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి దివి నుండి భూమిపైకి శ్రీనివాసుడు వచ్చిన ఆ రోజు ఆ స్వామి తిరుమల కొండపైకి వచ్చిన అతి ముఖ్యమైన రోజు కాబట్టి ఈ రోజులకి ఎంత ప్రాముఖ్యత కలిగిన సమయం. అందుకనే ప్రత్యేకించి శ్రీనివాసుడిని ఈ తిరుమల శనివారాల్లో ఎక్కువగా ఆరాధిస్తారు. అంతేకాదండి, ఆ స్వామికి కిందికి వచ్చిన ఈ ముఖ్యమైన రోజుల్లో ఆ శ్రీ మహావిష్ణువుని ఆరాధించడానికి దేవతలందరూ కూడా భూమిపైకి వస్తారు, ఎక్కువగా పూజ చేస్తారండి. ఇలా మొట్టమొదటిసారి తిరుమల కొండపైన శ్రీనివాసుడికి బ్రహ్మంగారి చేత ఉత్సవాలు కూడా చేస్తారు. అందుకనే వీటిని బ్రహ్మోత్సవాలని కూడా పిలుస్తారండి. చాలామందికి తెలియకపోవచ్చు ఈ విషయము. ఈ బ్రహ్మోత్సవాల సమయంలోనే పురటాసి మాసంలో ప్రారంభము. అందుకే ఈరోజు ఇంత ఎక్కువగా ప్రాధాన్యత కలిగినటువంటి పురటాసి మాసం. ఈ నెల రోజుల్లో కూడా ప్రత్యేకించి శనివారాలు స్వామికి ఘనంగా పూజలు చేసుకుంటారు. కొంతమంది ఈ నెల రోజులు కార్తీక మాసంలో చేసినట్లుగానే నియమ నిష్టలతో చెప్పులు కూడా వేసుకోరండి. చాలామంది మాంసాహారం తినకుండా ఉల్లిపాయలు, వెల్లుల్లి, సాత్విక ఆహారాన్ని కూడా తీసుకోరండి. ఉపవాసం నియమాన్ని పాటిస్తూ ఈ పురటాసి మాసం మొత్తం కూడా ఆ స్వామికి నిష్టగా కొలుస్తారు. అలా నెల రోజులు పూజ చేయడం కుదరని వాళ్ళు ఈ మాసంలో వచ్చే శనివారాలలో ఆయన స్వామివారిని నియమ నిష్టలతో పూజలు చేసుకుంటారు. పురటాసి మాసం తిరుమల శనివారాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయంటే సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు ప్రకారం తమిళ సంప్రదాయాల ప్రకారం అనుసరించి పురటాసి మాసం
సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు ఈ మాసంలో 4 శనివారాలు వచ్చాయి. మొదటి శనివారం వచ్చి సెప్టెంబర్ 20, 2025. రెండో శనివారం వచ్చి సెప్టెంబర్ 27, 2025. మూడో శనివారం వచ్చి అక్టోబర్ 4, 2025. నాలుగో శనివారం వచ్చి అక్టోబర్ 11, 2025. ఈ 4 వారాలు స్వామివారిని చాలా నియమనిష్టగా పూజ చేసుకోవచ్చు. ప్రత్యేకించి మొదటి వారం, మూడో వారం చాలా ముఖ్యమైన రోజులు. ఈ తిరుమల శనివారాలలో శ్రీనివాసుడికి ప్రత్యేకించి బియ్యపిండితో దీపారాధన చేసుకోవాలి. ఈ బియ్యపిండిలో మనం కొద్దిగా బెల్లము, అలాగే అరటిపండు గుజ్జు, ఆవు పాలు పోసుకొని ఆ పాలతోటి పిండి ప్రమిదలను కూడా చేసుకోవాలి. పిండి ప్రమిదలను మీకు నచ్చిన ఆకారంలో చేసుకొని ఈ ప్రమిదల్లో స్వామివారికి బేసి సంఖ్యలో ఉండేలాగా 3 కానీ 5 కానీ 7 కానీ చేసుకోవాలి. పిండి ప్రమిదలు పెట్టుకోవచ్చు. స్వామివారికి చాలా ప్రీతికరమైన దీపాలండి అవి. 7 అనేది ప్రీతికరమైన సంఖ్య కాబట్టి 7 పిండి ప్రమిదలు పెట్టుకుంటే చాలా మంచిది. పిండి ప్రమిదలకు గంధం, కుంకుమతో నామాలుగా పెట్టుకోవాలి. అంటే నామాలు వేసుకుంటాం కదా, అలాగైతే వేసుకోవాలి. మనం కూడా ఇంట్లో అందరూ కూడా నామాలు అయితే వేసుకోవాలి. ఉపవాసం ఉండి చేయాలండి ఈ దీక్ష అనేది. తిరునామం పెట్టుకోవాలి అందరూ. మీరు పిండి దీపాన్ని ప్రిపేర్ చేసే పిండి దీపాన్ని కానీ లేదా మామూలుగా దీపానికి కానీ నామాలు కూడా వేసుకోవాలి. అలాగే పూజ చేసే వాళ్ళు కూడా నామాలు కంపల్సరిగా నామాలు అనేది వేసుకోవాలండి. చాలామందికి ఇది కొన్ని మందికి తెలియదు ఈ పద్ధతి. స్వామికి ఏదైనా వండిన నైవేద్యం సమర్పించాలి అనుకుంటే ఆ వండే నైవేద్యం గిన్నెకి కూడా నామాలు పెట్టుకోవాలండి. మనము చూపించాను కదా నేను ఫస్ట్, మనం ఏమైతే నైవేద్యాలు చేసామో అందులో అన్నిటికీ మనము నామాలు అయితే పెట్టుకోవాలి. ఏదో ఒక వెండి గిన్నెలో కూడా ఒక గిన్నెతో తీసిన ఆ గిన్నెకు కూడా నామాన్ని పెట్టుకోవాలి. అలాగే శ్రీనివాసుడికి ఇష్టమైన రంగు పసుపు రంగు అంటారు కదా, పసుపు రంగులో ఉన్న వస్త్రాలు కట్టుకుని స్వామికి పూజ చేసుకోవాలి. ఈ శనివారాలు పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ముందు రోజే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో మాంసాహారం లాంటివి ఉండకూడదు. అలాగే శనివారం తెల్లవారుజామునే నిద్రలేచి, అంటే మనం అర్లీ మార్నింగే లేస్తాం కదా, తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకొని స్వామివారికి ఇంట్లో ఈశాన్య మూల పీటని ఏర్పాటు చేసుకోవాలి. పీఠం పెట్టడం కుదిరిన వాళ్ళు పూజా మందిరంలో స్వామి పూజ చేసుకోవచ్చు. లేకపోతే మీరు పూజ చేసుకునేటప్పుడు మనసులో సంకల్పించుకోవాలి. మనకి ఈ సంవత్సరం వచ్చిన 4 వారాల్లో మీరు 4 వారాలు చేయగలరా, లేదా కనీసం 3 వారాల్లో స్వామికి పూజ చేసుకోగలరా అనేది మీరు మనసులో దండం పెట్టుకోవాలండి. అంటే కంపల్సరీగా 4 వారాలు 3 వారాలు కంటిన్యూగా చేస్తారు, లేదు మనకి ఇబ్బందిగా ఉంది, నేను మొదటి వారమే చేయగలనా అనేది మనం దేవుడికి చెప్పుకోవాలి. మన కోరిక అనేది. ఈరోజు తప్పకుండా ఉపవాస నియమాన్ని పాటించాలి. తప్పకుండా ఉపవాసం ఉండే చేయాలండి. అంటే మధ్యాహ్న భోజనం చేసి ఉదయం సాయంత్రం ఉండొచ్చా, లేదా ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉంది రాత్రి భోజనం చేయొచ్చా అనేది కాదండి. కొంతమంది ఆరోగ్య సమస్యలతో ఉండలేని వారు పళ్ళు, పండ్లు లాంటివి కూడా తీసుకోవచ్చు. అలాగే బ్రహ్మచర్య అంటారు కదా, అంటే అట్లా తప్పనిసరిగా పాటించాలి. ఈ పూజ చేసేవాళ్ళు మంచం పైన పడుకోవడము, నేలపైన పడుకోవాలండి. మంచం పైన అంతా పడుకోకూడదు. మీరు ఇంకా నిష్టగా పూజ చేయాలనుకునే వాళ్ళు ఈ పూజ చేసిన రోజు అంటే శనివారం మొత్తం కూడా చెప్పులు లేకుండా ఉండేలా చూసుకోండి. అంటే చెప్పులు కూడా వేసుకోరండి చాలామంది. ఇవన్నీ కూడా మీరు సంకల్పించుకునే దాన్ని బట్టి ఉంటుంది. మీరు ఉదయాన్నే పూజ చేసుకున్నప్పుడు సంకల్పించుకుంటే ఆ రోజు అంతా కూడా ఆ నియమాన్ని పాటించాలి. కుదరదు అనుకునే వాళ్ళు ఆ ఒక్క నియమాన్ని వదిలేసి మిగతావన్నీ తప్పకుండా పాటించాలండి. ఈరోజు నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవాలి. లేకపోతే పిండి ప్రమిదలు చేసిన ఇత్తడి ప్రమిదలు లేదా వెండి ప్రమిదల్లో కానీ దీపారాధన చేసుకునే నువ్వుల నూనె వాడాలండి. అలాగే స్వామిని పసుపు రంగు పూలతో పూజిస్తే చాలా మంచిది. ఆ రోజు వీలైనంత వరకు తులసి మాల అంటారు కదా, దాంతోనే అర్చన చేసుకోవాలి. కనీసం స్వామికి తులసి మాల వేయడం కానీ ఒక తులసి దళాన్నైనా పాదాల దగ్గర ఉంచితే శుభమండి. మీరు తులసి దళాలతో పూజ చేయాలనుకుంటే బయట అమ్ముతారు కదా, దొరకకపోతే నాకు కూడా దొరకలేదండి, అందుకే కొంచెమైనా పెట్టాలి కదా అనేసి పెట్టాను నేను. పూజ చేసుకోవచ్చు మంచిగా. పూజ స్వామికి ఎలా చేసుకోవాలంటే మీకు
పూజించడం వచ్చిన వాళ్ళైతే స్వామికి చేసుకునే దాన్ని బట్టి స్వామి అష్టోత్తరాన్ని చదువుకోండి. అదేదో విష్ణు స్తోత్రము, శ్రీ వెంకటేశ్వర స్వామి స్తోత్రము చదువుకోవాలి. కుదిరిన వాళ్ళు గోవిందనామాలు చదువుతూ తులసి దళాలతో స్వామిని పూజ చేస్తే సరిపోతుందండి. ప్రత్యేకించి శ్రీనివాసుని మాత్రమే పూజలో కాకుండా అమ్మవార్ల పేర్లతో కూడా స్వామి పూజలో పెట్టుకొని పూజ చేసుకోవాలి. లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామిని కలిసి ఉన్న ఫోటో అయితే చాలా మంచిది. మీ దగ్గర విగ్రహాలు ఉన్నట్లయితే, అంటే ఫొటోసే ఉంటాయి కదండి చాలామంది దగ్గర, అవే పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు. ఈరోజు స్వామికి నైవేద్యంగా పాయసము, పరమాన్నము, అంటే మనం ఏం చేస్తామో తీపికరమైన పదార్థాలన్నీ సరి వండిన నైవేద్యాన్ని సమర్పిస్తే సరిపోతుంది. ఎలాగో నిష్టగా పూజ చేసుకుంటాం కదా, స్వామికి అనుకునే వాళ్ళు ఏదైనా ప్రసాదాన్ని వండి దానికి నామాలు పెట్టి స్వామికి సమర్పించాలి. ఒకవేళ సమయం లేని వాళ్ళు, ఉద్యోగాలు అంటే జాబ్ చేసే వాళ్ళకి కుదరదు కదా, అలాంటి వారికి నైవేద్యం వండడం కుదిరినప్పుడు పళ్ళు, పాలు ఏదైనా సరే, మీరు ఏవి లేకపోయినా బెల్లమన్నం అంటాం కదా, అది చేస్తే కూడా సరిపోతుందండి. ఈ రోజుల్లో విష్ణు సహస్రనామం పారాయణం చేసినా విన్నా చాలా మంచిది. తిరుమల శనివారాల్లో స్వామికి పూజిస్తే శని ప్రభావం ఎందుకు తగ్గుతుంది అనే దానికి ఒక చిన్న కథ ఉందండి. అది ఎవరికైనా నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చెప్తానండి నేను. ఒక కథ ఉంటుందండి, అది విన్నా కూడా మనము తెలుసుకుంటే కూడా చాలా మంచిది. తిరుమలలో నిత్యంగా శ్రీనివాసుని ఒక భక్తుడు పూజిస్తూ ఉంటాడు. ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చినా, సిరి సంపదలు ఉన్నా లేకపోయినా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే ఎప్పుడు కూడా శ్రీనివాసుని పూజిస్తూ ఉండేవాడు. అంత బాగా పూజ చేస్తారంట. ఆయన గురించి మళ్ళీ ఇంకొక వీడియోలో ఎప్పుడైనా చెప్తానండి. అసలు మనకి ఎంత పెద్ద కష్టం వచ్చినా, అనారోగ్య సమస్యలు వచ్చినా సరే స్వామికి మాత్రం పూజ మానకూడదు. అసలు నాకు కూడా ఆఫ్టర్నూన్ వరకు అసలు చాలా హెల్త్ బాగాలేదండి. అసలు నేను ఎలా చేసుకున్నాను అనేసి కూడా నాకు కూడా తెలియదు. అసలు సడన్గా చేసుకున్నాను. అదే అంటారు కదా, భక్తులకి ఎన్ని కష్టాలు పెడుతున్నావని మనం దేవుణ్ణి నిందించకూడదండి. ఈ పురటాసి మాసంలో కానీ, తిరుమల శనివారాలు కానీ ఎవరైతే భక్తి శ్రద్ధలతో శ్రీనివాసుని ఆరాధించి ఉపవాస నియమాన్ని పాటిస్తారో అటువంటి భక్తుల జోలికి నేను వెళ్ళను అని శ్రీనివాసుడికి మాట ఇచ్చాడంట. అంటే అట్లా ఇస్తాడండి దేవుడు. శనివారాల శని ప్రభావం పూర్తిగా తొలగిపోతుందంట. అంటే మనకి ఎంత ఇబ్బందిగా ఉన్నా ఈ పూజ చేస్తే అన్నీ తొలగిపోతాయి అనేసి ఒక విశిష్టత అండి పురటాసి మాసంలో. అలాగే మనం పెట్టిన దీపాలన్నిటికీ దగ్గర అక్షంతులు, పువ్వులు, పసుపు, కుంకుమ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ స్వామికి చూపించాలి. మీరు పిండి ప్రమిదలు ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు 7 ప్రమిదలు పెట్టినట్లయితే ఒక దాంట్లో ఒక్కొక్కటి చొప్పున 7 ఒత్తులు వేసుకోవాలి. అలా చేసుకోవాలి. మనం చేసే దాన్ని బట్టే ఉంటుంది. ఇంకా మనం ఏం చేస్తామో అంత నైవేద్యంగా పెట్టి పూజ అయితే చేసుకునేసాను. నైవేద్యం ఆరగింపు అంటే చూపించాలి దేవుడికి. మనము పచ్చకర్పూరం ఉంటే కూడా పచ్చకర్పూరంతో కూడా హారతి ఇవ్వాలండి. శనివారం పూట శ్రీనివాసుడికి పూజ చేసుకున్న వాళ్ళు పచ్చకర్పూరంతో హారతి ఇవ్వడం అనేది చాలా ప్రత్యేకమైనది. హారతి ఇచ్చిన తర్వాత కూడా స్వామికి పూజలు ఉపయోగిస్తాం కదా మనం, పువ్వులు, అక్షంతులు కూడా తలపైన వేసుకుని తీర్థం తీసుకొని పక్కకు రావాలి. అప్పుడే పూజ పూర్తవుతుందండి. ఇదే విధంగా ఉదయం సాయంత్రం కూడా పూజ చేసుకోవాలి. మా ఆయన దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నాను. ఒకవేళ సపరేట్గా పీఠం పెట్టి పూజ చేసుకునే వాళ్ళు కూడా ఆ పీఠాన్ని ఉదయం సాయంత్రం పూజ అయిన తర్వాత నేను కూడా బయట కిందే పెట్టుకున్నానండి ఒక పీట పైన. తర్వాత రోజు ఉదయం పెట్టామని కదపవచ్చు. సాయంత్రం అయితే కదిపేసానండి నేను, తెల్లవారితో అయితే తీసేసాను. తర్వాత వాటిని ఏం చేయాలంటే పిండి ప్రమిదలు ఆవుకి పెట్టి చక్కగా తింటాయండి. ఆవులకు పెట్టేయాలి. పిండి ప్రమిదలు, అంటుపుండ్లు అవన్నీ తీసుకొని వెళ్ళి నేను కూడా ఆవులకైతే పెట్టేశానండి మార్నింగు. సాయంత్రం కూడా పెట్టి ప్రమిదలో నూనె పోసుకుని ఒత్తి మార్చుకొని పూజ చేసుకోవచ్చు. దగ్గరలో ఆవు ఉన్నట్లయితే కూడా మనము ఆవుకైతే కూడా నైవేద్యంగా ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ వీటిని వేయచ్చండి. 7 శనివారాలు చాలా ముఖ్యమైన రోజులండి. ప్రతి ఒక్కరూ శ్రీనివాసుడికి పూజ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత అయితే ఇంట్లో అంతా పూజ అయిపోయింది. అదే పూజ అయిపోయిన తర్వాత మనము ఉపవాసం ఉంటాను కదా, తర్వాత అయితే ఇస్తరాకులో భోజనం పెట్టాను కదండి, అదంతా తినేసాము. కానీ మార్నింగ్ నుంచి ఉంటాం కదండి ఉపవాసము, అసలు తినేదానికి అస్సలు కాదండి. ఏదో నాకు తెలిసినంత వరకు నేను చెప్పానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్కిప్ చేయకుండా పూర్తిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
తర్వాత అయితే పూజ చేసుకున్నాక మాకు దగ్గరలోనే వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్నింది. ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయామండి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం అండి అక్కడ మేము వెళ్ళింది. అక్కడికి వెళ్తానే మేము అక్కడ శనివారం కదా, అక్కడ తోమాల సేవ అనేసి ఎవరో పూజ చేపిస్తూ ఉన్నారు. ఇంకా అక్కడక్కడ బాగా దర్శనం చేసుకొని కొంచెంసేపు ఉండేసి మనశ్శాంతిగా ఉంటుంది కదండి ఎక్కడికైనా టెంపుల్కి వెళ్తే. బాగా దర్శనం చేసుకొని వచ్చాము. కొద్దిసేపు కూర్చొని ఈ మాసంలో ఎవరైతే ఎక్కువగా పూజిస్తారో వాళ్ళకి తప్పకుండా 100% శుభం జరుగుతుందండి. మీకు కూడా ఎవరికైనా తెలియకపోతే కనీసం ఈ మాసంలో కనీసం ఒక శనివారం అయినా కూడా పిండి దీపాలతో పూజ చేయండి. కంపల్సరిగా మీరు అనుకున్నది కానీ మీ కోరికలు ఏమన్నా ఉంటే దేవుడికి చెప్పుకొని పూజ చేసుకోండి, చాలా మంచిదండి. ఓకే ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూసినందుకు ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే టెంపుల్లో చూడండి, ఇక్కడ చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక్కడ చూడండి దేవుడు లాస్ట్లో చూసుకొని ఇంటికైతే వచ్చేసామండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ చూసినందుకు మీకు కూడా మంచి జరగాలనేసి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అందరికీ. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.